నమస్తే వి3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. పెనుగొండలో నూతనంగా నిర్మించిన రెసిడెన్సీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. విశ్రాంతి కోసం వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేశామన్న రంగనాథరాజు. విశాఖలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు ప్రారంభం. హాజరైన మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై ఆందోళన. కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాన్ని రద్దు చేసిన అధికారులు. భక్తులు ఎవరూ దేవరగట్టుకు రావద్దని ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ప్రార్థన. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో నూతనంగా నిర్మించిన రెసిడెన్సీ భవనాన్ని మంత్రి రంగనాథరాజు ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విరామం తీసుకునే విధంగా ఈ నివాస స్థావరాన్ని ఏర్పాటు చేశారు. విశ్రాంతి కోసం వచ్చే వారికి అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేశామన్నారు. ఓం తదేవ లగ్నం సుగనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం విద్యాశ్చందయంతో మాం యజనః పర్గవాసదే యషాం విద్యాభిప్రాణాం యోగక్షేమం వహామ్యహం స్మృతే సకల కళ్యాణ భాజనం ప్రజాయతే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అభివృద్ధికి బీజం పడుతోంది. ప్రతిష్టాత్మక మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం కావడం దీనికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానుల దిశగా ముందుకు సాగుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇప్పుడు విశాఖలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలను ప్రారంభించింది. నగరంలోని ఎల్ఐసి భవన్ 3వ అంతస్తులో రీజనల్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రజెంటేషన్ను అధికారులు మంత్రులకు వివరించారు.
మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరావతికి చెందిన 11 మంది రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమరావతి రైతులు డీఎస్పీని చుట్టుముట్టారు. ఫిర్యాదుదారు వెనక్కి తీసుకున్న ఎస్సీలపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసును తారుమారు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట పరిధిలో చేస్తాం. ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు? 40 days తర్వాత మీరు ఇవ్వాలి. అవునా? అవును. అదే రాసి ఒక్క రోజులో ఇస్తారా? మీరు చెప్పండి. ఈ రోజు నుంచి కేసులో ఒక్క రోజులో నేను రిపోర్ట్ ఇస్తాను. రాసివ్వండి. మీ ఇష్ట ప్రకారం నేను ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? ఈ కేసులో మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? మేము రాజీ పడతామన్నా మీరు ఎందుకు చేయలేకపోతే? నేను ఇప్పుడే రాసిస్తే కోర్టులో ఫైల్ చేస్తానన్నా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరగట్టులో బన్నీ ఉత్సవంపై ఉత్కంఠ నెలకొంది. నేటి అర్ధరాత్రి జరిగే కర్రల సమరానికి పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బన్నీ ఉత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. కర్ణాటక కర్నూలు సరిహద్దుల్లో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ దేవరగట్టుకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బన్నీ ఉత్సవం రద్దు నేపథ్యంలో దేవరగట్టులో భారీ బందోబస్తు చేపట్టారు. అదే సార్ మీ ఛానల్ అది ఛానల్ మనం సార్ 3474 ఆదోని 3 టౌన్ హెబ్బటం చెక్ పోస్ట్ కురుకుంద రోడ్ ఎస్ఐ నాగరాజు నందవరం ఎస్సీ 2485 ఆదోని పీసీఆర్ పీసీ 840 ఎమ్మినూరు కరడిగుడ్డం విలేజ్ చెక్ పోస్ట్ ఎస్ఐ ధనంజయ్ కొసిగి ఎస్సీ 2797 డోన్ యూపీఎస్. తిరుమల శ్రీవారిని నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు దర్శించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ వెలుపల నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు మీడియాతో మాట్లాడుతూ దసరా సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్టుగా ఆయన తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుఖ సంతోషాలతో అలాగే దసరా వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు దసరా సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని చాలా ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందాలి, మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా కూడా సక్సెస్ఫుల్గా
ప్రజలందరికీ చాలా కోరుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ దసరా. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొబైల్ ద్వారా కాలువ శ్రీనివాసులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చి ఉంటే బాగుండేదని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. తమకు ఎవరి మీద కక్ష సాధించాల్సిన అవసరం లేదని, గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కాబట్టే అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములు వెనక్కి తీసుకోకూడదా అని నిలదీశారు. 6 నెలల నుంచి గీతం భూములపై వివాదం నడుస్తోందని, ఆ భూముల విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం సరికాదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు అంచనాలు కాంట్రాక్ట్ కోసం ఇష్టానుసారంగా తగ్గించారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సాయం కోరతామని ఆయన చెప్పారు. భూమిని కక్ష సాధించారు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, కక్ష సాధించారు అంటున్నారు. గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమిని కబ్జా, ప్రభుత్వ భూమిని వాళ్ళు వచ్చి వాళ్ళ భూముల్లో కలుపుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా అని చెప్పని ప్రభుత్వం భావించి గత 6 నెలల నుంచి కూడా వాళ్ళకి చెప్పే అక్కడ సర్వే చేసి వాళ్ళ భూమిని వాళ్ళకి నిర్ధారించి, ప్రభుత్వ భూమిని ప్రభుత్వం నిర్ధారించి తదుపరి మా కార్యక్రమాన్ని నిన్న వాళ్ళకి అడిగిన తర్వాత కూడా వాళ్ళు ప్రభుత్వానికి స్వాధీనం చేయకపోతే ప్రభుత్వం అప్పుడు స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని నిన్న మా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తేటతెల్లం చేస్తే అందరికీ చెప్పారు కూడా. ఇందులో ఏ ఒక్కటి కూడా దాపరికం లేదు, ప్రతి ఒక్కటి కూడా పారదర్శకతో చేసింది తప్ప ఎవరి మీద కక్ష కానీ కాడమ్యం కానీ లేదు. వాస్తవంగా ఇందులో ఎవరి మీద కాడమ్యం లేదు. నిన్నటి రోజునే మా మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు మాట, ఏ ఒక్కరి మీద మా కక్ష లేదు, ఏ ఒక్క మీద వ్యక్తిగత మీద ఏ కార్యక్రమం లేదు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాను, వాళ్ళు ఒక యూనివర్సిటీని పెట్టుకొని ప్రజాసేవ చేస్తామని చెప్పి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ వాళ్ళ భూములు కానీ ప్రభుత్వ భూములు వాళ్ళ ఆధీనం ఉన్నప్పుడు వాళ్ళే సొంతంగా స్వతహాగా వచ్చి ఇదిగో ఈ భూమిని మీరు తీసుకోండి అని ఇచ్చేసుంటే ఈ పాటికి వారు తాలూకా చిత్తశుద్ధి బయటపడేది. అది కాకుండా అన్యాయకాంతం చేస్తూ ప్రభుత్వ భూమిని దురాక్రమంతో చేయాలని ఆలోచన చేస్తున్న కార్యక్రమం నాకు ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్టేట్మెంట్ చూస్తే
ఆయనకి బియ్యం కూడా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ తాలూకా కుమారుడికి వచ్చి తోడేళ్ళు అవ్వచ్చు, ఆ కుటుంబం ఏదవ్వచ్చు. రాజకీయాలు వేరు, చుట్టాలు వేరు. మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ఏదైనా తప్పు జరిగినప్పుడు అవును ఈ తప్పు జరిగింది, మా వాళ్ళు తప్పు చేశారు, కానీ కొద్దిగా సమయం పాటించవలసింది అంటే వేరు. అది కాకుండా తిరిగి ఎదురుదాడి చేయడం అంటే మరి ఏమనుకోవాలో ఆలోచన చేయండి. ఇది సమంజసమా? చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా నేను సూటిగా అడుగుతున్నాను. నువ్వు 5 సంవత్సరాలు కదా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మరి నీకు ఈ ఆలోచన ఏమైంది? ఒకవేళ నిజంగా అది ప్రభుత్వం నుంచి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుని వాళ్ళకి వచ్చి ఇవ్వాల్సిన ఆవశ్యకత మరి 5 సంవత్సరాలు సమయం వచ్చింది కదా, ఎందుకు చేయలేపు? ఎందుకంటే అది అవడానికి అవకాశం లేదు. అది ప్రభుత్వ భూమి. అది ప్రభుత్వంలో కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ ప్రకారం చేసుకునే కార్యక్రమం. నేను అడిగాను మా మంత్రి గారు, మా శ్రీనివాస్ గారు సూటిగా అడిగారు, అదేమో చారిటబుల్ ట్రస్టా, లేకపోతే ఎవరికైనా సరే ఉచితంగా విజయ చెప్తున్నారా, లేకపోతే పైసలు వచ్చి ఫీజు కలెక్ట్ చేయకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తున్నారా అని అడిగారు మా మంత్రి గారు. ఇది వాస్తవం. ఇది కాబట్టి నేను ఇంకా ఎక్కువగా దాని గురించి మాట్లాడుకోవట్లేదు. చట్టం దాని మీద చేసుకెళ్తుంటుంది. ప్రభుత్వ విధానం ద్వారా ప్రభుత్వం నడుస్తుంది తప్ప చట్టాన్ని చేతుకుని ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయదు. దయచేసి అనేది అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు మళ్ళీ చెప్తున్నాము, మీ కోపము మీకు ఆక్రోశమో ఈ ప్రభుత్వం మీద వచ్చి దాసవం ఉంటే ఇంకోలాగా రాజకీయంగా ఆలోచన చేయండి. అంతేగాని మీ ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి మాత్రం దోచుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తూ నా చుట్టమని, నా పక్కమని, లేకపోతే నా తాలూకా మా పార్టీ అని దయచేసి చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా. నిన్నటి రోజున గీతం యూనివర్సిటీకి సంబంధించిన తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శనం సమయంలో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కాగా శర్వానంద్, రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు వెల్లడిస్తామన్నారు. తిరుమల శ్రీవారికి వీఐపీల తాకిడి పెరిగింది. వీఐపీ విరామ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నవదేకర్ వేరుగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు పవిత్ర దసరా పండుగ రోజు స్వామివారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ పాలక మండలి బ్రహ్మాండంగా చేసింది. అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి. ఏదైతే ఇప్పుడు ఈ వరదలు కానీ ఇతర ఇబ్బందులు పడుతూ రాష్ట్రం అంతా కూడా ఇబ్బందిగా ఉందో అన్నిటి నుంచి అధిగమించి
అది త్వరగా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ఆ స్వామివారిని కోరుతా ఉన్నాను. అలాగే అందరూ ఆరోగ్యాలతో అన్ని ఏదైతే కోవిడ్ తరుణం ఉందో ఆ తరుణంలో కూడా అందరూ కూడా దాన్ని అధిగమించి ఆరోగ్యవంతంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉండాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇలా యూనివర్సిటీపై దాడులు అనేది చాలా హేయమైన చర్య. ఏదైనా ఉంటే కూడా ఒక ప్రక్రియ ఉంటుంది, నోటీస్ ఇచ్చి అది చేయాలా. నిన్న కూడా మా నాయకులు చెప్పారు అక్కడ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అందరికీ కూడా అక్రమ కట్టాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి కేవలం ఒక చాలా మంచి పేరున్నటువంటి విద్యాలయం, దానికి అది కూడా ఇలాంటి పవిత్రమైన ఆలయం, అది కూడా అలాంటి ఆలయాన్ని కూల్చివేయాలని చెప్పేసి ఒక కుట్రతో చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇక్కడ ఆ విషయాలను మాట్లాడకూడదు కాబట్టి తప్పకుండా కింద మనం కాబట్టి ఒక చిన్న డిబేట్ పెట్టుకుని తప్పకుండా వీటిపైన తప్పకుండా మాట్లాడతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఈ కూల్చివేతలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి కాబట్టి దాని మీద తప్పకుండా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈ రోజున నేను వస్తూ ఉన్నప్పుడు అందరూ దాని గురించి డిస్కస్ చేస్తాను. నిన్న ఇవాళ కూడా అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను చెప్పేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికైనా కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఏది ఎలాంటి పని చేసినా కూడా చిన్న పని కూడా గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఇది మీకు ఎలా సక్రమించింది, మీరు ఎలా చేసుకుంటున్నారు, దానికి ఒక వివరణ ఇవ్వమని చెప్పి కోరుతారు. అలాంటి ఏది ఇవ్వకుండా ఒక మంచి యూనివర్సిటీని ఇలా కూల్చివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిపై తప్పకుండా కోర్ట్స్ ఉన్నాయి, తప్పకుండా వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా చూసి తగిన చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెనుగొండలో నూతనంగా నిర్మించిన రెసిడెన్సీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. విశ్రాంతి కోసం వచ్చే వారికి అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేశామన్న రంగనాథరాజు. విశాఖలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు ప్రారంభం. హాజరైన మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై ఆందోళన. కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాన్ని రద్దు చేసిన అధికారులు. భక్తులు ఎవరూ దేవరగట్టుకు రావద్దని ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ప్రార్థన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.